ఇప్పుడు కోర్టు తీర్పు మీద కూడా కొంతమంది ఏమో మారుతిరావు గారి కుటుంబ సభ్యులకి మద్దతు తెలుపుతూ ఉంటే సోషల్ మీడియా వేదికను చేసుకొని కొంతమంది మాత్రం అసలు ఇంతమంది జీవితాలు అన్యాయంగా బలివ్వడానికి కారణం అమృతాని కూడా కమెంట్ చేసేటువంటి పరిస్థితి కొంతమంది. ఇది ఏం జరిగినా సరే ఆడవాళ్ళ మీద మాట్లాడటం అలవాటైపోయింది సమాజానికి. అసలు ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళ నాన్న తాలూకు స్నేహితులో లేకపోతే వాళ్ళ తమ్ముడో వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి అతన్ని చంపించకపోయి ఉంటే వీళ్ళెవరో జైలుకి వెళ్ళేవాళ్ళు కాదుగా. అవునా కాదా? ఇప్పుడు కూతురు ఒక నిర్ణయం తీసుకుందండి, మంచో చెడో, 4 రోజుల తర్వాత తప్పని తేలింది అనుకో, ఎక్కడికి వెళ్తుంది? నీ దగ్గరికే వస్తుందిగా. ఈ లోపు ఎందుకు ఆగలేకపోయావు నువ్వు? ఇప్పుడు చాలా మంది కొడుకులు ప్రయోజకులు కాకపోయినా అత్యాచారాలు చేసినా కడుపులో పెట్టుకుంటున్నారు కదా తండ్రులు. పెద్ద పెద్ద లాయర్ల దగ్గరికి వెళ్ళి కేసులు వాదించుకొని చేసుకుంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఒక అల్లుడు, ఇంకా వాడేమి నేరం కూడా చేయలేదు, ఒక అల్లుడిని పోషించాలని ఇప్పుడు పోనీ అదే అనుకుందాం. ఇప్పుడు మీరు సెటిల్ అవ్వటం విషయమే మాట్లాడదాం. ఇప్పుడు దేశంలో పెళ్లిళ్ళు చేసే వాళ్ళందరూ సెటిల్ అయిన కొడుకులకే పెళ్లిళ్ళు చేస్తున్నారా? ఎంతమంది ఆడపిల్లలు గొంతులు కోయట్లేదు? ఎవరన్నా ఏమన్నా మాట్లాడండి, వీళ్ళు మాట్లాడే తలతెక్క మాటలకి సమాధానాలు చెప్పగలం మేము. ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు ఓకే, ఆ అబ్బాయి సెటిల్ కాలేదు, ఆ అభిప్రాయం నాకు కూడా ఉంది. వీళ్ళు ఇంకొంచెం సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది అని నేను కూడా అనుకున్నా. చిన్న వయసులో నిర్ణయాలు తీసుకోవడం వల్లే వారు వ్యతిరేకించారన్నట్లుగా కూడా మారుతిరావుకి అనుగుణంగా కొంతమంది నిర్ణయం తీసేసుకున్నారు. తీసుకోకముందు మాట్లాడాల్సిన మాటలు ఇవన్నీ. కుటుంబంలో కూర్చోబెట్టుకొని అమ్మాయిని కూర్చోబెట్టుకొని, అమ్మాయి ఇట్లా అయితే జీవితం ఇట్లా ఉంటది అయినా నేను దూకుతాను అన్నారనుకోండి, 18 ఏళ్ళ తర్వాత దూకుతానంటే దూకనివ్వాల్సిందే. మనకి 18 సంవత్సరాల లోపు బాధ్యత ఉంటది. పిల్లల మీద ఎప్పుడైనా సరే బాధ్యతలు ఉంటాయి తప్పితే హక్కులు ఉండవు. ఇది అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే, ఎంత గొంతు చించుకుని మాట్లాడినా సరే. వాళ్ళు పిల్లలు 18 సంవత్సరాల తర్వాత తప్పులు చేస్తుంటే తల్లిదండ్రులు ఇంకా చూస్తూ వదిలేసేయాలంటారా? నేను వదిలేయమని చెప్పను. మీరు చెప్పండి, చెప్పే విధానంలో మీరు వినకపోతే పెళ్లి చేసుకున్నారండి. ఇప్పుడు మనము మనల్ని 5 సంవత్సరాలు బాగా పరిపాలిస్తారు అనే ఒక నమ్మకంతో ఒక రాజకీయ పార్టీకి ఓటేస్తున్నాం. ఆ వచ్చిన వాళ్ళు మనం అనుకున్న దాని ప్రకారం కాకుండా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు, మనకేమి న్యాయం చేయట్లేదు. ఏం చేస్తున్నాం చెప్పండి? ఓటు అనేటువంటి అస్త్రంతో నెక్స్ట్ టైం వాళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అలా అనుకుంటే మీ అమ్మాయి చేసింది తప్పు అని మీరు అనుకుంటే మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఆదరించకండి. ఇప్పుడు ఇదంతా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మారుతిరావుది. వాళ్ళు ఒకప్పుడు ప్రణయ్ వాళ్ళ కుటుంబం కంటే కూడా ఆర్థికంగా ఇంకా తక్కువలో ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళ షట్టరే అద్దెకి తీసుకొని వీళ్ళు కిరసనాయిల్ షాప్ పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు. అలాంటప్పుడు వీళ్ళు ఆ ఇంట్లో అబ్బాయిని ఈ అమ్మాయి ఇష్టపడింది. ఈలోపు వీళ్ళు చాలా ధనవంతులు అయిపోయారు. సరే అయితే అయ్యారు. ఎలా అయ్యారనేది కూడా తర్వాత విషయం. అయ్యారు, పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఖచ్చితంగా సుఖపడదు అని నువ్వు అనుకున్నావు. సుఖపడాలి అనుకుంటే దానికి తగిన ఏర్పాట్లు ఒక తండ్రిగా నువ్వు చెయ్యాలి. లేదు అనుకుంటే ఆ అమ్మాయి మా నాన్న అమ్మాయిని వదిలేయాలి. మళ్ళీ ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఇష్టమైతే నువ్వు అంగీకరించవచ్చు, ఇష్టం లేకపోతే అంగీకరించకపోవచ్చు. అదే ఒక తాత నుంచి వచ్చిన ఆస్తి అనుకో, అమృత క్లెయిమ్ చేసుకోవటానికి ఉండేది. అవును, ఇప్పుడు మారుతిరావు ఆస్తిని క్లెయిమ్ చేసుకోవటానికి కూడా లేదు ఈ అమ్మాయి. అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది. అంతేగాని హత్య చేసే హక్కు లేదు. నేను చెప్పేది అది. ఆ అమ్మాయి అంటే తన కోసం తనను ప్రేమించినటువంటి వ్యక్తిని హత్య చేసేటువంటి హక్కు ఎవరికి లేదు. ఇది చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం. ఇది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ఇవాళ అమృతం తిట్టేవాళ్ళు రేపు మీ ఇంట్లో జరిగితే మీరు కూడా అల్లుండి గనక హత్య చేస్తే గనక ఇదే విధంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు తప్పకుండా. నిన్న కోర్టు తీర్పు అదే తెలియజేస్తుంది. అందుకని ఏంటంటే కొంచెం మనము బుర్రా బుద్ధి ఉపయోగించాలి. ఒకసారి కాకపోతే ఒకసారి అయినా సరే. ఓకే, ఏంటి మేడం అసలు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా అమృత ప్రణయ్ ఎందుకు ఆ కోర్టు తీర్పు మీద స్పందించలేదు? పైగా అమృత ప్రణయ్ సోషల్ మీడియా అకౌంట్లో తన పేరును ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ అమ్మాయి రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి పెట్టింది ప్రణయ్కి. ఈ ఆయన రంగనాథ్ గారికి కూడా ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ చెప్పింది. మీరు ప్రణయ్ ఈ కేసు ఇంత త్వరితగతిన కాదు, ఆయన ఛార్జ్ షీట్ వేయటమే గొప్ప.
ఓకే. ఆయన ఛార్జ్ షీట్ కనుక ఇన్ని సాక్ష్యాధారాలతో ఛార్జ్ షీట్ వేయకపోతే కనుక ఈ తీర్పు వచ్చుండేది కాదు. అయితే ఈ పకడ్బందీ ఛార్జ్ షీట్ని లాయర్ల దగ్గర చూపించి మారుతీరావు అడిగితే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళా మీరు గెలవరు, ఛార్జ్ షీట్ పకడ్బందీగా ఉంది అని చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాక ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత జైలు జీవితం ఎలా ఉంటుందో చూసిన తర్వాత నేను ఏదైతే అనుకున్నానో అది జరగలేదు, నా కూతురు నా ఇంటికి రాలేదు, నేను జైలుకి వెళ్ళాను, మళ్ళీ ఇంకోసారి జైలుకి వెళ్తాను అనే ఒక ఉద్దేశంతో అతను నేను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు అన్నట్లు అయ్యింది అని చెప్పి ఆయన పూర్తి నిరాశ నిస్పృహతోటి ఆత్మహత్య చేసుకున్నాడు. చేసుకుంటే ఇప్పుడు ఈమె అంటే ఈ మొత్తం వెనక ఉన్న కారణం ఏంటి అంటే రంగనాథ్ గారు ఛార్జ్ షీట్ వేయటమే. అందుకని ఆయనకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పింది. తర్వాత ఏం చేసింది అంటే రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టి ఇన్ని రోజులకి ప్రణయ్కి న్యాయం జరిగింది అని చెప్పి ఆ తరువాత ఆ అమ్మాయి తన అసలు పేరు పెట్టుకుంది, అమృతవర్షిణి అని చెప్పి పెట్టుకుని దీని వెనక నా ఉద్దేశం అయితే నేను అనుకుంటుంది, ఇప్పుడు ఆ పిల్లవాడు ఎవరైతే అమృత కొడుకున్నాడో 6 ఏళ్ల పిల్లాడు, ఈ పిల్లాడికి ఈ కక్షలు ఈ కార్పణ్యాలు ఇవన్నిటికీ దూరంగా పెంచాలని అమృత అనుకుంటుందేమో. అంటే ఇప్పుడు ఆ పిల్లవాడు ప్రపంచంలోకి వచ్చేటప్పటికి తండ్రి లేడు, తాత జైలుకి వెళ్ళాడు, ఒక నాయనమ్మను అమ్మమ్మ తాతయ్య ఇద్దరు చూసుకుంటున్నారు, అప్పటికి అమ్మమ్మ కూడా లేదు. ఇప్పుడు అమృత తన కాళ్ళ మీద తను నిలబడలేదు. అప్పుడు ఈ పరిస్థితుల్లో ఆ పిల్లాడిని పెంచుకుంది ఏ మాటకు ఆ మాట అమృత, ఏది అత్తమామ సహకారంతో. తనకున్న తెలివితేటలతోటి తనకున్న క్రియేటివిటీతోటి డ్రెస్ డిజైనర్గా అవతారం ఎత్తి తను డబ్బు సంపాదించుకుంది. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా కావచ్చు, దేనికైనా ఆర్థికంగా నేను ఎవరి మీద ఆధారపడకూడదు అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడి ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉండి ఆ అమ్మాయి జీవితం ఆ అమ్మాయి గడుపుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ పిల్లవాడు ప్రపంచంలోకి వచ్చేటప్పటికే ఉన్న పరిస్థితుల్లో ఏ పిల్లవాడైనా చాలా స్ట్రెస్ ఉంటుంది పిల్లల మీద కూడా, తెలియకుండా. ఇప్పుడు ఏమనుకుంటాం అంటే పిల్లలకి ఏం తెలుస్తుందిలే అనుకుంటాం. పిల్లలకి చాలామంది మొద్దులైన పెద్దవాళ్ళకన్నా పిల్లలకు బాగా తెలుస్తుంది. వీటన్నిటికీ దూరంగా పెంచాలనుకుందేమో.